కరీంనగర్ లో బంద్ కొనసాగుతోంది. గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కరీంనగర్ లో భారీగా పోలీసులు మోహరించారు. గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ అయ్యారు. బంద్ లో పాల్గొనేందుకు వెళుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. తను నిర్బంధించడంపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగుల ఇంకేమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ సంపద అందిస్తారు. బీఆర్ఎస్ బంద్ నేపథ్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ని గృహ నిర్బంధం చేస్తారు. ఆయన కూడా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నాతో మాజీ మంత్రి గంగుల కమలాకర్ని వారితో ఒకసారి మాట్లాడు. అంటే మీరు గృహ నిర్బంధించారు? అదే నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు, నేను పిఎంజే జ్యువెలర్లో దొంగతనం చేసిన కాదు, నేను ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కాదు. ఆయన నన్ను అవసరం చేస్తున్నారు. కరీంనగర్లో ఇటువంటి పునరావృతం కావద్దు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కాకూడదు, భద్రత కల్పించమని చెప్పేసి మేము బంధు పిలిపిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ నేతల వైఖరి కారణంగానే బీజేపీ నేతలు ఈ విధంగా దాళ్ళకు దిగారు, మీరే రెచ్చగొట్టారని చెప్పి అంటున్నారు. ఇది ఆరోపణలు ప్రత్యాపనలు రాజకీయ నాయకులకు సహజమే. ఆరోపణలు ప్రత్యాపన చేస్తే ధ్వంసం చేస్తారా, దాడి చేస్తారా, ఎక్కడ చంపుతారా అంటే ఏం మాట్లాడితే చంపుతారా అని అనేది. అది ఏమైనా మాట్లాడితే పోలీసులు చెప్తున్నారు ఇక్కడ బంధుకు ఎలాంటి అనుమతి లేదు, అందుకే శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశం కాబట్టి చెప్తున్నారు పోలీసు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, అనుమతి లేకున్నా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అన్న డౌట్ లేదు. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు కాబట్టి మహిళ ఇదే గేట్ మహిళ పోతారు. గేట్ మహిళ కదా, ఇదేం పద్ధతి? హౌస్ అంటే ఇది మహిళ కదా, నేను బయట దుంకుతున్నా, ఇదేం పద్ధతి? టూ మచ్ ఎక్కువ మీరు. నేను ఎమ్మెల్యే, నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉంటుండగా నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి, ప్రజల ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది. సందర్భంగా బీజేపీ నేతలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడచుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. 100% బండి మీరు బయట ఉండి సక్సెస్ అవుతుంది. మేము ఇక్కడ ఉన్నా కూడా బంధు స్వచ్ఛంగా పాటిస్తారు. ఎందుకంటే బంధువు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా, మా మాస్టర్కి ఎవరు రక్షణ? మాజీ మంత్రి గంగుల కమలాకర్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఖచ్చితంగా బయటికి వెళ్ళి బంద్లో పాల్గొంటారని, పోలీసులు ఎంత నిర్బంధం చేసినా కూడా ఖచ్చితంగా ఈ బంద్లో పాల్గొంటారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.